నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. లగచర్లలో జరిగిన ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎంపీ డీకే అరుణ. వికారాబాద్ జిల్లా అధికారులపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి కేటీఆర్. నర్సాపూర్లో చేప పిల్లల విడుదల సందర్భంగా ప్రోటోకాల్ రగడ. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్లు పరామర్శించారు ఎంపీ డీకే అరుణ. లగచర్లలో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమె. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన మొత్తం ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. లగచర్ల గ్రామంలో రైతులకు ఇష్టం లేకపోతే అక్కడ భూసేకరణ ఆపివేయాలన్నారు. తన సొంత నియోజకవర్గంలో పెళ్లిలకు హాజరయ్యేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అమాయకులైన రైతులపై కేసులు పెట్టకుండా చూడాలన్నారు. గ్రామానికి కొన్ని పెళ్లిళ్ళు ఉండే ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో, అలానే వికారాబాద్లో జిల్లా కలెక్టర్ గారిని కలిసిన తర్వాత లగచర్ల గ్రామానికి కూడా వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. పెళ్లిళ్ళతో పాటు అట్లే ఆ గ్రామాన్ని కూడా విజిట్ చేయాలని ఆలోచనతో రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కలవలేదు ఆ ఇన్సిడెంట్ తర్వాత. వారు కూడా కలిసి ఆ ఇన్సిడెంట్ అక్కడ ఎలా జరిగింది నిన్న దిశా మీటింగ్లో నేను కొంచెం ఆలస్యంగా రావడం వల్ల అంతవరకు వేరే కార్యక్రమంలో కలెక్టర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది. సో కలవలేకపోయినాం నిన్న. సో ఇన్సిడెంట్ తర్వాత వారితో మాట్లాడడం కుదరలేదు కాబట్టి ఇవాళ వారితో కలిసి అట్లే కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మధ్యలో కూర్చోండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. మీరు ఏం పెట్టబోతున్నారో క్లారిటీ ఇవ్వండి. అక్కడ ఏం ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, వాళ్ళ భూములు తీసుకుంటే మీరు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ జీవితాంతం ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకు కానీ భవిష్యత్తులో ఎలాంటి ఆధారం చూపిస్తారు, ఏ విధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు, ఏ విధంగా వాళ్ళకి విశ్వాసాన్ని కల్పిస్తారు, నన్ను స్పష్టత ఇవ్వండి. అంతేగాని మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడి వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రధారులు ఉన్నారని, డబ్బులు పంచి దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు. లగచర్లలో జరిగిన అధికారులపై దాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారిందన్నారు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారని ఆయన అన్నారు. సభ్య సమాజమే తలదించుకోవాల్సిన విషయం. దీని వెంబడి ఎవరు నాకు అందరూ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి అధికార ధనంతో అధికారం మతం ఎత్తి వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో వీరంగంతో ఆ అధికారం పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రావడం, దాని వెంబడి కూడా అభిమానము. ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈరోజు వచ్చి కలెక్టర్ని ఏ విధంగా కొట్టిండు, అధికారులను ఏ విధంగా కొట్టిన పరామర్శించడానికి రావడం సిగ్గుచేటు. అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళకి సహకరించినాము, వాళ్ళ కాంపెన్సేషన్ ఎక్కువ ఇప్పమని చెప్పినాము, ఇవ్వండి చెప్పినాము. మీరు రైతుల పక్షాన ఉండండి, మాకు కూడా లగచర్ల రైతులు మాకు కూడా అభిమానమే, వాళ్ళ పక్షాన తప్పకుండా మేము నిలబడతాం. వాళ్ళకు అవసరమైన మీద కాంపెన్సేషన్ ఇప్పిస్తాం, వారికి కావాల్సినటువంటి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము, వారికి ఇంకేమైనా మంచి. తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ ఆదేశాలతో కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసులు రిమాండ్కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని కేటీఆర్ తెలిపారు. ఏ విధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు? రైతులను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. ఇంట్లో వేడుకలు కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతులను అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇది పేదలను ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం, ఇది ఊరికే నేను చెప్పడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కొడంగల్లో ఈ రోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట. రైతు ఆయన ఎత్తుకపోయినారు ఆ కొడుకుని. పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత
థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్, దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్తా ఉన్నారు, నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారా? ఇక భూములు ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటందుకు జులుం చేస్తావు. మెదక్ జిల్లా నర్సాపురంలో ప్రోటోకాల్ వివాదం ఇద్దరు మహిళా నేతల మధ్య రగడ సృష్టించింది. ప్రోగ్రాం ఆలస్యం కావడంతో అలిగి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి వెళ్ళిపోగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేపపిల్లలను విడుదల చేశారు. చేపపిల్లల విడుదల కోసం అధికారులు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిల ఫోటోలను వేశారు. అయితే అందులో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫోటో చిన్నగా ఉందని ఆమె కార్యక్రమానికి రావడానికి నిరాకరించారు. అంతకుముందు సుహాసిని రెడ్డి చెరువు వద్దకు వచ్చి 2 గంటల పైగా నిరీక్షించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కార్యక్రమానికి రాకపోవడంతో మత్స్యశాఖ ఏడీ మలేషంతో పాటు స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పి కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి కారు దిగి వస్తున్న క్రమంలో వెంటనే సుహాసిని రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కారెక్కి వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్యే సునీతారెడ్డి చెరువులో చేప పిల్లల్ని వదిలారు. బాబు వస్తుంది మాకు, ఏం చేయాలి మేము? ఈరోజు నర్సాపూర్ రాయరావు చెరువులో చేపలు వదిలే ప్రోగ్రాం ఉంది మేడం, చెప్పడం జరిగింది. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా రండి అని చెప్పడం జరిగింది. టైం అడిగితే 11 o'clock అని చెప్పడం జరిగింది. దానితో నేను 11 o'clock వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మరి సునీతా లక్ష్మారెడ్డి గారు రాకపోవడంతో ఏడీ గారిని అడిగాం, మీరు 11 అన్నారు కదా, మరి టైం చాలా అవుతుంది, ఏమైంది అని అడిగాం. లేదు మేడం 10 minutes అంటూ గంటన్నర గడిచిపోయింది. ఆ గంటన్నర సమయంలో రకరకాలైన విషయాలు, రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో వివిధ హోదాల్లో పదవులు అనుభవించారు. మరి ప్రోటోకాల్ వారికి ఎంత ఇంపార్టెంట్ అని వారి ప్రోటోకాల్ గురించి వారు ఆలోచిస్తున్నారో ఎదుటివారి ప్రోటోకాల్ను కూడా కొంచెమన్నా రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయితే వారు నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి మీరు వెళ్ళండి మేడము, మీరు వెళ్తే వారు వస్తారని చెప్పలేరు కదా. అందుకే పరిస్థితిని నేను అర్థం చేసుకొని నేనే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇదంతా మత్స్యకారుల యొక్క భవిష్యత్ దృష్ట్యా వాళ్ళకు రేపు రాబోయే కాలంలో వాళ్ళకు వచ్చే ఆర్థిక స్థితిగతులకు ఇబ్బందులు జరుగుతాయి, చేప పిల్లలు చనిపోతాయనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ పట్టణంలోని కొత్త చెరువు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త చెరువులో చేపలు వదిలారు. అనంతరం మత్స్యకారులకు ఉచితంగా చేపలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలిసికట్టుగా ఉండాలని, అందరూ కలిసి ఒక మాట మీద ఉండాలని ఆయన సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, స్థితిగతులపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి సమావేశం నిర్వహించారు. హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయారిటీ వైజ్ ఎన్ఆర్ఈఎస్ అప్రోచ్ రోడ్ ఫస్ట్. ఇంటర్నల్ రోడ్స్ మాత్రం మనం ఎన్ఆర్ రోడ్స్ స్పాయిల్ అయిపోతాయి, వాళ్ళందరికీ ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏదైనా వస్తే మేము ఏదైనా స్టోన్ డస్ట్ స్పేసెస్ రోలింగ్ అని అలాంటివి ఏవో చేద్దాం. బట్ అక్కడ చేశాక నాకు ఇక్కడ హౌసెస్ ప్రోగ్రెస్ ఇవ్వాలి వర్క్స్. సో ఇప్పుడు నాకు ఒక 50 మంది కట్టుకుంటున్నారు, ఆ ఏరియాలో నాకు కొంచెం అప్రోచ్ రోడ్ వెహికల్ క్లైంట్ వర్క్ చేయండి అంటే. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్వైటీసీ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాకరంలోని ట్రాన్సిట్ క్యాంపస్ ఎస్ఎస్సిటియు వైటీసీలోని రాష్ట్ర స్థాయి జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రసాద్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క హాజరవుతున్నారు. పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. స్టేట్ లెవెల్ మీడియా ఆర్ అప్ టు వెరీ ప్రామినెంట్ ఉన్నది మాత్రమే అని మీరు ఒక ఇది చేసి హ్యాండిల్ చేసుకోవాలి. యూ డోంట్ హ్యావ్ మచ్ స్కోప్. అక్కడ ఉన్నదే 500 కెపాసిటీ కాబట్టి మేము 200 మంది మిమ్మల్నే కూర్చోపెట్టాలి. అర్థమవుతుందా? దాన్ని మీరు ఎట్లా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో హ్యాండిల్ చేయండి. satellite network, none of them will be allowed. Only INPR camera. So try to have upper ceiling.
స్టేట్ లెవెల్ మీడియా, ప్రామినెంట్ న్యూస్ పేపర్స్ అట్లా మీరు సీలింగ్ చేసుకోండి. ఐ అండర్స్టాండ్ దెర్ విల్ బి అన్ ఇష్యూ. మీరు లైవ్ లింక్ చేస్తాను, దెర్ ఇస్ అ వే టు రెడ్యూస్ దిస్ ఇష్యూ అంటే చేసుకోండి, నో ఇష్యూ, వీ హ్యావ్ నో ప్రాబ్లం. తర్వాత మీడియా వాళ్ళకి బయట ఒక గ్యాలరీ అయితే అరేంజ్ చేసి పెట్టేసేయండి, అక్కడ ఒక 50 చైర్స్ని చేసి. మీడియా సమావేశంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను మనోహరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ గౌడ్ సిబ్బందితో వలపన్ని అరెస్ట్ చేసి 10.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని, చదువుకున్న యూత్ పిల్లలు చెడలవాట్లకు బానిస కాకుండా చూసుకోవాలని, ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నా త్రాగుతున్నా యువకులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ రంగకృష్ణ గౌడ్, ఎస్ఐ శివానందం, సుభాష్ గౌడ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి వాళ్ళ ఏరియాలో గంజాయి తీసుకొచ్చి కొంతమందికి సప్లై చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చి, ఆ ఇన్ఫర్మేషన్ మీద మా అధికారులందరికీ తెలియజేసి దీని NDPS యాక్ట్ సిస్టమ్ ప్రకారము పంచుయిట్నెస్ తర్వాత తీసుకొని పోయి అటు వ్యక్తిని చెక్ చేయగా వీళ్ళ పోలీసు వాళ్ళు చూసి ఈయన ఒక ప్లాస్టిక్ కవర్ దాచిపెట్టాడు. ఇమీడియట్గా పోలీసు పట్టుకొని అతన్ని ఇంటరాక్షన్ చేస్తే తన పేరు రంజన్ కుమార్. ఈయన ITC కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తాడు, బీహార్ స్టేట్. ఇక్కడ ఉండి వేరే వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని ఈయన దాన్ని తాగుడు అలవాటు ఉంది, ప్లస్ ఈయన కూడా కొంతమందికి దీన్ని ఇస్తాడని ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఈయన ఇంటరాక్షన్ చేస్తే ఈయనకి వేరే ఒక వ్యక్తి ఇచ్చినట్టుగా మీకు కూడా బాధ్యత ఉంది. డెఫినెట్గా ఇది గంజాయి లేని సమాజం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీనికి సపరేట్గా ఒక TC NAB అని పెట్టి కొన్ని బడ్జెట్ తయారీ ఇచ్చి ప్రతి జిల్లాకు ఒక ఫోర్స్ పెట్టి మనం చేస్తున్నారు. ఇది ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలా, అందరు పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లేకుండా చేయాలనేది దాంట్లో మన గట్టి సంకల్పంతో పనిచేస్తే డెఫినెట్గా మేమైతే ఎప్పుడు 24 గంటలు ఎక్కడ ఏం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చెక్ చేసి పట్టుకోవడానికి రెడీ ఉంటాము. మీరు మీ ఇన్ఫర్మేషన్. క్లాప్ వాహన డ్రైవర్ల ఆందోళన 19వ రోజు చేరుకుంది. నేటి ఆందోళనలో భాగంగా క్లాప్ వాహన డ్రైవర్లు మెడకు ఉరితాడు బిగించుకొని తమ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CITU కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ 3 నెలల నుంచి జీతాలు లేక కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నామని, ఇక ఆత్మహత్యలే శరణ్యంగా ఉన్న పరిస్థితులు అధికారులు కలగజేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించేందుకు చొరవ చూపించాలని కోరారు. నమస్తే అండి. వేళ నుంచి 19 రోజులు నిరసన చేస్తున్నామండి. క్లాబ్ డ్రైవర్స్ అండి మేము. వేళ ఉరివి కార్యక్రమం చేస్తున్నామండి. మాకు జీతాలు 3 నెలల మట్టి జీతాలు లేవండి. ఇలాగే కంటిన్యూషన్ అవుతే మేము నిజంగానే ఉరి వేసుకోవాల్సి వస్తుందని మేము అందుచేత మాకు 3 నెలల జీతాలు మాకు త్వరగా ఇప్పించాలని, మాకు అలాగే మాకు మేము కోరుచున్నామని. రైట్. అందరికీ నమస్కారం అండి. కాకినాడలో క్లాబ్ డ్రైవర్లు 120 మంది పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికీ 3 నెలల బకాయి జీతాలు మాకు చెల్లించకపోవడంతో ఇవాళకి 19 రోజు నిరసన చేయడం జరిగింది. నిరసన ప్రతి ఒక్క కమిషనర్ గారికి, గౌరవనీయులైన MHO గారికి, కలెక్టర్ గారికి, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ 19 రోజుల నిరసనలో ఏ విధంగా చేసినా కూడా మా యొక్క బాధలు స్పందించట్లేదు. ఇవాళ రోజున ఉరి వేసుకొని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కనుక మమ్మల్ని స్పందించకపోతే ఇదే ఉరి వేసుకోవడం నిజం చేసి మా యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ అందరూ కూడా మా యొక్క జీతాలు వెంటనే చెల్లించవలసిందిగా, అదేవిధంగా నగరపాలక సంస్థలో ఏ విధంగా అయితే మున్సిపల్ కార్మికులు డ్రైవర్లందరికీ మీరు 24,500 రూపాయలు జీవో నెంబర్ 36 ప్రకారం ఇస్తున్నారో అదే జీతం మా అందరికీ కూడా ఇవ్వాలని, వారాంతపు సెలవులు అమలు చేయాలని గౌరవనీయులైన కమిషనర్ గారికి కోరడం జరుగుతుంది. షేర్లింగంపల్లి డివిజన్లో గల పాపిరెడ్డి నగర్ నుండి GHMC జోనల్ కార్యాలయం వరకు చేపట్టిన లింక్ రోడ్ల పనులు మరియు రాజు గృహకల్పలోని పలు సీసీ రోడ్ పనులను ఏఈ భాస్కర్తో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పరిశీలించారు. అనంతరం పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా చింతలకుంటలోని నాసా హాస్పిటల్లో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం అతి తక్కువ ధరలకే పరీక్షలు నిర్వహిస్తామని, ఎల్బీనగర్ పరిసర ప్రాంత వాసులు వినియోగించుకోవాలని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇప్పుడు మారిన ఆహార పద్ధతుల వల్లే యువతకు కూడా డయాబెటీస్ వస్తుందని, దీన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించినట్లయితే ఎలాంటి నష్టం జరగదని, ఒకవేళ గుర్తించిన పరిస్థితిలో పరిస్థితి చేయి దాటిపోయే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. కొన్ని ఆకులు ఇతర పద్ధతులు వాడవద్దని, వైద్యుల సూచన మేరకు టాబ్లెట్లు వాడడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కార్తిక్, నవీన్ కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
నాసా హాస్పిటల్ తరఫున మేము ఒక డయాబెటిక్ ప్యాకేజ్ అనేది చేశాము. ఎందువలన అంటే డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రివలెంట్ ఉంది. అండ్ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్లో కూడా 20% ఆఫ్ ది పీపుల్కి వస్తుంది. సో మన యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబుల్గా మనము ఒక చాలా అఫోర్డబుల్ ప్యాకేజ్ అనేది అవైల్ చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళు డయాబెటీస్ చెకప్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా మనం అందరం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అనేది ఇనిషియల్గా మనకు తెలియదు. సో చెక్ చేసుకుంటే తప్ప తెలియదు. సో ఒకవేళ మనం చెక్ చేసుకోకపోతే సో అది లోపల ఇదైపోయేసి అదర్ కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. చాలా మందిలో హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, డయాబెటిక్ న్యూరోపతి అని నరాల వీక్నెస్ రావడము, కాళ్ళు పుళ్ళు పట్టడము, అల్సర్ సీల్ కాకపోవడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి చాలా మందికి. అవన్నీ కాంప్లికేషన్స్తో వచ్చిన వాళ్ళు మనం చెక్ చేసినప్పుడు డయాబెటిక్ డిటెక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఆల్మోస్ట్ 5 to 10 years టైం మిస్ అయినట్టు. అంటే బాడీలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉండి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు డిటెక్ట్ చేస్తున్నాం. అట్లా కాకుండా మనం యాజ్ ఏ ప్రోటోకాల్ పూర్తిగా పోతుందని చెప్పి ఒకటి వస్తుంది సార్. దాని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అట్లా ఉండదండి. ఇవన్నీ చాలా అపోహలు ఉంటాయండి. కొన్ని మందులు తీసుకుంటే తగ్గిపోతాయని చెప్పి రకరకాల అపోహలు అనేటువంటి మన సొసైటీలో ఉంటాయి. ఏమవుతుందంటే క్లియర్ కట్ నాలెడ్జ్ లేనప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. అంటే చెట్ల కోసం తగ్గిపోతుంది అంటారు. సో మనం ఎంత ఎర్లీగా దీన్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఏ స్టేజ్లో ఉన్నామో దాన్ని బట్టి ఇన్సులిన్ టాబ్లెట్స్ మనం వాడుకుంటూ కంట్రోల్లో ఉంచుకుంటే వీ కెన్ హ్యావ్ ఏ నియర్ నార్మల్ లైఫ్ అంటాం అనమాట అండి. సో కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. అలాగే మనం నెగ్లెక్ట్ చేసుకునే పోయే కొద్దీ మీరు ఐసీయూకి వచ్చే అవకాశాలు, ఈ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు, మీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో అందరూ కూడా ఈ November 14th డయాబెటిక్ ప్యాకేజ్ యొక్క దీన్ని మనం వాడుకొని మీ హెల్త్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మీరు స్క్రీనింగ్ చేసుకుంటే కనుక ఇట్ విల్ బి మచ్ మోర్ బెనిఫిషియల్. మీకు మీ కుటుంబ సభ్యులకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గత కొన్ని రోజుల క్రితం చిన్నశంకరపేట గ్రామంలో జరిగిన హత్యల వివరాలను వెల్లడించారు. చిన్నశంకరపేటలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తుల హత్య మరియు దహనం కేసులలో విచారణ చేపట్టి పోలీసులు నిందితుడు ఒట్టెం మల్లేష్ను అదుపులో తీసుకున్నారని తెలిపారు. శంకరంపేట దాటి ముందు రైట్ సైడ్ ఒకటి బస్ షెల్టర్ ఉంది, దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు. ఆ బస్ షెల్టర్లోనే ఒక మనిషి మళ్ళీ అన్లోన్ డెడ్ బాడీ ఖాళీ అంటే చంపి రాయితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలకి నింపి పెట్టి కాలిపోతుంది. ఆ డెడ్ బాడీ మళ్ళీ మనకి దొరికిన తర్వాత ఆ డెడ్ బాడీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై కావాలి. ఈ క్రమంలో ఫస్ట్ అప్పుడే మేము చాలా ఆడ ఇండస్ట్రియల్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్న బయట నుంచి వ్యక్తులేమో అందుకే ఐడెంటిఫై కాదని మేము అటు డైవర్ట్ అయింది. ఏంటంటే నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకిర్ 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సర్వీస్ బుక్ ఎంట్రీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ రుక్మిణి సమేత రాజగోపాలస్వామి ఆలయంలో యతి రాజమండలి గోస్ట్ ఆధ్వర్యంలో 108 మంది మహిళలు భగవద్గీత పారాయణం నిర్వహించారు. ముందుగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు, మాధురి రత్న, ఆండాలు దంపతులచే జ్యోతి ప్రజ్వలన చేసి గీతా పారాయణం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకాదశి పర్వదిన సందర్భంగా 108 మంది మహిళలచే భగవద్గీత పారాయణం నిర్వహించామని అన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. జగ్గంపేట గ్రామంలో వేయించేసినటువంటి రుక్మిణి సత్యభామ శ్రీ రాజగోపాలస్వామి దేవాలయంలో కృష్ణాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా మహిళల చేత భగవద్గీత పారాయణ మహిళల చేత ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు దీని విశిష్టత ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ భగవద్గీత పారాయణ కూడా జరుగుతుంది చెప్పడం జరుగుతుంది.
నారాయణ అండి, మాది యతిరాజ మండలి గోస్ట్ అండి. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఆలయంలో అంటే విష్ణువాలయంలో 108 మందితో భగవద్గీత పారాయణ చేయడానికి భగవత్ సంకల్పం జరిగిందండి. 108 మహిళలు పురుషులు కలిపి 108 మందితో భగవద్గీత చదువుతున్నాం. జై శ్రీమన్నారాయణ. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. డబ్బులు పంపించి ఇటువంటి కుట్ర పన్నుతారా, జిల్లా కలెక్టర్ పై దాడి చేపిస్తారా అని ప్రశ్నించారు. ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళను మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు, వాళ్ళను తప్పకుండా కేసులు కడతామని చెప్పిండ్రు. దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు 55 మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా చర్చ జరుగుతుంది. దాని మీద మీరు ఏమంటారు? ఇది చాలా దురదృష్టకరం. దీంట్లో టీఆర్ఎస్ శక్తులు యుక్తులు అన్నీ పనిచేసినాయి. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగించాలన్న ఉద్దేశంతో దాని రుజువుల మేము దాడులు చేస్తాము, అధికారులను ప్రయత్నిస్తాము, కలెక్టర్ను కొడతాము, చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి, వీడియోలు చూడండి. ఎంతెంత రాళ్ళు తీసుకొని కార్బన్ దేశంలో మీకు చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే మరి హరీష్ రావు కేటీఆర్ కూడా మల్లన్న సాగర్లో వందలాది మంది రైతులను రాత్రంతా ఊర్లు తిప్పి వేలాది మంది వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్కు హరీష్ రావుకు ఇది తగదు. ఏ విధమైనటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి. ప్రపంచ డయాబెటీస్ దినోత్సవ సందర్భంగా శివంపేట మండలంలోని మగ్ధుంపూర్ గ్రామంలో డయాబెటిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురికి వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల విద్యార్థులకు బాలల దినోత్సవ సందర్భంగా బిస్కెట్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. 1922 నాడు ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రవేత్త బెడిరిక్ బాటింగ్ ఆయన జన్మదిన సందర్భంగా 14 నవంబర్ 14 నాడు ప్రపంచ డయాబెటిక్ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో 1991 నాటి నుంచి పాటించడం జరుగుతుంది. ఆయన జన్మదిన సందర్భంగా ఈ నవంబర్ మొత్తం మాసికం అంతా ప్రపంచం మొత్తం మధుమేహ దినోత్సవం జరుపుకుంటుంది. మానవ జీవన శైలిలో మార్పుల కారణంతో 30 సంవత్సరాలు దాటితే బీపీ, షుగరు వస్తున్నట్టు రాష్ట్రంలో ఏటా 23 లక్షల మందికి బీపీ, 10 లక్షల మందికి షుగర్ వ్యాధి వస్తున్నట్టు ఎన్సిడి స్క్రీనింగ్ సర్వేలో తెలిసింది. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు మెదక్ జిల్లాలో మరియు నిర్మలంగా వస్తుంటుంది. అని అందు గురించి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా మన గ్రామంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడకు జిట్ట రామకృష్ణ గాని, అశోక్, కత్తి దీక్షవతి, కాంతం గారు అనేక మంది నన్ను కోరిండ్రు. మనం పోయిన సంవత్సరం మనం మేలో ఇక్కడ మగ్దుంపూర్లో మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. అప్పుడే వీళ్ళందరూ అడిగి రామకృష్ణ సార్ మా ఊర్లో పెట్టాలంటే తప్పకుండా పెడతామని మా గవర్నర్ గాని రాజేంద్ర ప్రసాద్ 320B రాజేంద్ర ప్రసాద్ ఆజ్ఞానుసారంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మేడం గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. ఇప్పుడు లక్ష్మీకాంతారావు గారి ఒక 2 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళపేట హనుమాన్ ఆలయం నుండి ధర్మ పరిరక్షణ రథయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ధర్మ జాగరణ సమితి సభ్యులు మాట్లాడుతూ హిందుత్వమే భారతీయ ఆత్మ, హిందూ ధర్మం సర్వశ్రేష్ఠ విధానమని తెలియజేయడానికి ఈ రథయాత్ర ప్రారంభించమైందని, హిందూ సమాజాన్ని విధర్మం వైపు మళ్లకుండా ఉండేందుకు ధర్మ జాగరణ సమితి పలు కార్యక్రమాల్లో ముందుకు సాగుతుందని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, తులసి మాతా కీ జై, తులసి మాతా కీ జై, గౌ మాతా కీ జై, గౌ. హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క హిందూ యాత్ర మరి మనలోన ఉన్నటువంటి సంకల్ప యాత్రని మనం స్టార్ట్ చేసుకోబోసం ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్నది. మరి హిందుత్వమే భారతీయ ఆత్మ, హిందూ ధర్మము సర్వశ్రేష్ఠ విధానము అని తెలియజేయడానికి మరి మా యొక్క యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడే కాదు,
మన తెలంగాణ అంతా కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఎక్కడైతే సంవేదనశీల బస్తీలు ఉన్నాయో ప్రతి బస్తీలో మరి జరుగుతున్న ఈ యాత్ర దీన్ని మరి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మరి అందరికీ అవగాహన కల్పించడానికి మా యొక్క యాత్రని స్టార్ట్ చేస్తున్నాము. అవగాహన సదస్సు ఏంటంటే అసలు ధర్మం గురించి, ధర్మం పట్ల ఎలాంటి అవగాహన తెలియట్లేదు. విధంగా నడవడిక నేర్చుకోవాలి, మరి కుటుంబ బాధ్యత ఏ విధంగా ఉండాలి, మరి అసలు సాంప్రదాయాలు అంటే ఏ విధంగా ఉండాలి, మరి సాంప్రదాయాలను దూరం చేసుకోకుండా మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క ధర్మ చైతన్య యాత్ర మేము బయలుదేరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి గడపకు తీసుకెళ్లడానికి మరి చైతన్య యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. ఈ సమాజము నాది, ఈ దేశము నాది, ఈ పౌరులు నావారు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి కొరకు రథయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. రథయాత్ర ద్వారా ప్రతి గ్రామం లోపల ఈ యొక్క సమాజాన్ని మేలుకొల్పడం, ఈ యొక్క రథయాత్ర ద్వారా మన యుగాల యొక్క పరంపర ఏ విధంగా ఉన్నదో అనేటువంటి విషయాన్ని తెలియజేయడం, అదే పద్ధతి లోపల గ్రామాన ప్రతి పౌరుని యొక్క ఆలోచన, వ్యక్తిత్వ వికాసము ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ధర్మ జాగరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. జై శ్రీరామ్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాల్లో దుంద్యాల మండలంలోని లగచర్లలో అధికారులపై దాడి చేసిన నిందితులను పటిష్ట బందోబస్తు మధ్య వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నిర్మల్ కుంటాలపరది, కల్లూరు, పాతబురుగుపల్లి గ్రామాల వద్ద సుద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపై స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాగుకు అవతల వైపు ఉన్న తమ పొలాల వద్దకు వెళ్లేందుకు ప్రస్తుతం పైపీ బ్రిడ్జిగా మారిందని రైతులు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లగచర్లలో జరిగిన ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎంపీ డీకే అరుణ. వికారాబాద్ జిల్లా అధికారులపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి కేటీఆర్. నర్సాపూర్లో చేప పిల్లల విడుదల సందర్భంగా ప్రోటోకాల్ రగడ. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.